నా దగ్గర ఊర్లో ఒక ఆండది జడలకు వచ్చేసింది. నా దగ్గర వచ్చి ఏయ్ ఎందుకు ఈడ ఆవు కట్టావు అని చెప్పి కోపంగా గొడవకు వచ్చేసి నా దగ్గర స్వామి వచ్చి చెప్పారు దానికి, ఏమ్మా నీకు మీ మామిరి వచ్చి మరి సంపర్చి ఏమర్చి ఆడాడ తావు మళ్ళేసి సంపర్చి పెట్టి పుడిసిరి నీ మామిరి నిండా తిమ్మిరెత్తిపోయిండవా నువ్వు, జ్యోతిమ్మని కొట్టనొచ్చావను, కోపంగా మాట్లాడేవాను, కొట్టేస్తాను చూడు నేను చెప్పారు స్వామి వచ్చి. 3 రోజులకు పండుగమ్మనియారు స్వామి. ఇప్పుడు అడుగు ఉంటారు. సరే ఊర్లో గొడవ వద్దు మనకు అని చెప్పేసి నేను గమ్మునుండాను సైలెంట్గా. అంతే స్వామి చెప్పేప్పుడు ఎప్పుడో ఒక పారిపోయి దాన్ని అడిగైపోతాను నేను. అడగతాక ఇబ్బంది వచ్చిందాక మీరంతా రావాలా చెప్పేసాను నేను. దాని తిమ్మురు అది పని మంచి ఉంచి దాన్ని దిగి చెప్తే నా దగ్గర కోపంగా మాట్లాడొద్దు చెప్పమా, స్వామి వచ్చి కొట్టేస్తారు చెప్పి అంపితిని నేను. ఆ మాట పేరు చెప్పింది దానికి, అది చెప్తాను దాన్ని అప్పుడే పలపలని ఇచ్చి ఉండాలి దాన్ని అప్పుడే ఉచ్చేసి అంపేసాను నేను చెప్పి. అది మాట్లాడతాను, నాకు మైండ్లో అది మాట్లాడింది నాకు తెలిసిపోయింది. స్వామి వచ్చి పోయి అడుగు మాది అది మీద చెప్తాంది, అది ఓర్ని కొట్టేది అది, దాన్ని పట్టుకుని పలపలని ఇచ్చేసిరమ్మ పోయి అని చెప్పారు స్వామి వచ్చి. పెద్దోళ్ళు చిన్నోళ్ళతో చూడకూడదు మనం, దాన్ని కొట్టేసిరమ్మ పోయి అని చెప్పారు స్వామి వచ్చి. కోపం వచ్చి ఉండు స్వామి నేను వచ్చేసాను బొమ్మను. దాన్ని కొట్టేప్పుడు మీరు అందరూ రావాలి, మీరు పోలీసు వాళ్ళంతా వస్తారు, అందరూ రావాలి మీరు.